ఎదురు దెబ్బలు తింటూ వచ్చినటువంటి ఉక్రెయిన్ రష్యా లోపలికెళ్ళి రష్యా లోపల ఉన్నటువంటి స్టాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని దాదాపుగా 1000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నాం అని చెప్తోంది. అయితే అంత సీన్ లేదు, ఒక గ్రామం వరకే ఆక్రమించుకుందని రష్యా చెప్తోంది. ఫస్ట్ టైం ఇలా జరిగిందని రష్యా కూడా ఒప్పుకుంటుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలోని ఒక గ్రామం వేరే దేశం వశం అవ్వడం అన్నట్టు ఫస్ట్ టైం జరిగింది. మరొక వైపుని చూస్తే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ఈ 4 ప్రాంతాల్లో 70-80% దాకా ఆక్రమించుకున్నటువంటి రష్యా డొనెట్స్క్ ప్రాంతంలో సదరన్ ప్లేస్లో దాదాపు 95% ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ దశలో యుద్ధం విరమణ అవుతుందా లేదా అంటే అణుహెచ్చరికలు జరుగుతున్నాయి తప్పించి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. నరేంద్ర మోడీ ఆ మధ్యన రష్యా వెళ్ళారు. తను మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పుతిన్తో మాట్లాడొచ్చారు. అది పుతిన్తో తన సాన్నిహిత్యాన్ని, రష్యా భారత్ల స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మరోవైపున ఆయిల్ అతి తక్కువ ధరకి ఓకే చేసుకుని వచ్చారు. ఇటువైపున ఉక్రెయిన్ని అలాగని మనం అంటే అమెరికా మిత్రదేశమైనటువంటి ఉక్రెయిన్ని అవాయిడ్ చేయట్లేదు. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్కి వెళ్తున్నారు నరేంద్ర మోడీ. టూర్కి ఉక్రెయిన్ అధ్యక్షుడితో జెలెన్స్కీతో మీటింగ్ జరగబోతోంది. ఇక్కడే మిస్టరీ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏమన్నా ఈ ఇద్దరికీ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ తనకి తాను యుద్ధం విరమించుకోవాలనుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున బైడెన్ పోయి ట్రంప్ వచ్చాడంటే కనుక తనకు సహకరించడు, అప్పుడు చివరికి యుద్ధ ఖైదీగా రష్యాకు పట్టుబడాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నాడు. యుద్ధ విరమణ చేయాలన్నటువంటి ఆలోచన అతనికి ఉంది. అతని చేత విరమణ చేయించాలన్న ఆలోచన యూరప్, నాటో దేశాలకు ఉంది. అదే సందర్భంలో రష్యాకు కూడా యుద్ధం కొనసాగించాలని ఏం లేదు, ఉక్రెయిన్ ఏదో ఇంకా ఆక్రమించుకుని దాన్ని పోషించాలని కూడా వీళ్ళు అనుకోవట్లేదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి భూభాగాన్ని తమకు వదిలేసేసి యుద్ధం విరమించుకోవాలని అది అనుకుంటుంది. ఈ ఇద్దరి మధ్యన సమన్వయం కోసం ఏమైనా చేస్తున్నారా మోడీ అన్నదే తేలాల్సి ఉంది.